హలో గైస్, గుడ్ ఈవినింగ్. దిస్ ఈజ్ ఖాదర్. సో ఇప్పుడే ఒక గోల్డ్ రేట్ తీసుకున్నా బయింగ్ సైడ్. మనకి ఓవరాల్ డౌన్ సైడ్ ఇక్కడ 60% ఉంది సపోర్ట్. సో వెయిట్ చేసే డౌన్ సైడ్ బ్రేక్ అయిద్దని, కానీ మార్కెట్ అప్ సైడ్ పోవడానికి ట్రై చేస్తుంది. ఒక ట్రెండ్ లైన్ కూడా బ్రేక్ అయింది. యూఎస్ మార్కెట్ కూడా మనకు ఓపెన్ అయింది. వెయిట్ చేశాను యూఎస్ మార్కెట్ ఓపెన్ అయితే ట్రేడ్ తీసుకున్నాను. ఆ లోపు డౌన్ సైడ్ లిక్విడ్ గ్రాప్ తీసుకొని కంటిన్యూ బయింగ్ సైడ్ వెళ్ళిద్దని. సో ఈ లోపే మనకి మార్కెట్ ఏంటంటే బయింగ్ సైడ్ చూపిస్తుంది మనకి ఇటు. సో ఈ బేస్ మీద ఒక ట్రేడ్ తీసుకున్నా అప్ సైడ్. సో మార్కెట్ ట్రైంగ్ వెళ్తుంది అప్ సైడ్ పోవడానికి. అందులో మనకి ఇక్కడ 5 minutes కూడా ఒక ఫుల్ బ్యాక్ ఇచ్చింది చూడండి. ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, దాని తర్వాత ఫుల్ బ్యాక్ కోసం వెయిట్ చేసా. సో ఇక్కడ ట్రేడ్ తీసుకోవాలి వద్దని ఆలోచించి, ఎందుకు రిస్క్ తీసుకోవాలని కొంచెం కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ట్రేడ్ తీసుకుందామని ఆగా. ఇక్కడ తీసుకున్నా నేను. ఈ డౌన్ దగ్గర కూడా తీసుకోవచ్చులే, కానీ రిస్కీ అనమాట ఇక్కడ. ఇంకొంచెం వస్తే ఒక $15 $10 ప్రాఫిట్లో ఉంటాలే, కానీ అస్సలు హిట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో కన్ఫర్మేషన్ కోసం ఆగా నేను. సో ఈ ప్లేస్లో ఒక ట్రేడ్ తీసుకున్నా బయింగ్ సైడ్. చూద్దాం, టార్గెట్ ఇది క్యాండిల్ పైన పెడదాం మనం. ఇక్కడ టార్గెట్ ఇద్దాం, వెయిట్ చేద్దాం. మార్కెట్ మన మూమెంట్ బయింగ్ సైడ్ మూమెంట్లోనే ఉంది. సో వెయిట్ చేద్దాం గ్యాస్. దగ్గర దగ్గర మన ఎస్ఎల్ హిట్ అయ్యే ఛాన్సెస్ వరకు వచ్చింది. సో అగైన్ ఇక్కడ రివర్సల్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. సో చూడాలి. ఇక్కడ 5 minutesలో మనకి డేంజర్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇక్కడ సెల్లింగ్ క్యాండిల్ ఇది. ఇక్కడ బ్రేక్అవుట్ అవ్వగానే బయర్స్ వచ్చే వాళ్ళ ఎస్ఎల్ హిట్ చేయడానికి మార్కెట్ డౌన్ సైడ్ వస్తుంది. చూద్దాం, ఇది మంచి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే ఫర్దర్గా వెళ్ళేది, లేకపోతే ఎస్ఎల్ హిట్ చేయ ఛాన్సెస్ చాలా ఉన్నాయి మనకి. చూద్దాం. ఇక్కడ డబల్ బాటమ్ కూడా ఒకటి ఉంది మనకి బయింగ్ సైడ్. సో మేబీ ఇక్కడ ఒక లిక్విడిటీ గ్రాప్ తీసుకున్నట్టుంది బయింగ్ సైడ్. ఇక్కడ సపోర్ట్ తీసుకొచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారుగా. ఆల్రెడీ ఇక్కడ ప్రీవియస్ డౌన్ మనకి బ్రేక్ అవ్వట్లేదు. సో కొంతమంది డబల్ బాటమ్ ఫామ్ అయిందనుకో, కొంతమంది ఇక్కడ బయింగ్ తీసుకుంటారు. వాళ్ళ ఎస్ఎల్ హిట్ అయ్యి ఇక్కడ వెళ్తే ఫర్దర్గా వెళ్ళాలి బయింగ్, లేకపోతే మనం ఎస్ఎల్ హిట్ అయినట్టు. ఆల్మోస్ట్ మనకి ఎస్ఎల్ హిట్ అయ్యే ఛాన్సెస్ వరకు వచ్చింది. ఈ లో అయితే బ్రేక్ అవ్వలేదు, ప్రీవియస్ లోస్ అయితే బ్రేక్ అవ్వట్లేదు. చూడాలి. ఇప్పుడు కూడా మనం డేంజర్లోనే ఉన్నాం. చూడండి అట్లా ఎంత వాలటైల్ ఉంది మార్కెట్. నా దిస్ ఇస్ అవుట్. ఈసారి మనకి బ్రేక్ ఎస్ఎల్ హిట్ అయింది. ఇక్కడ పొజిషన్ ఏంటంటే డబుల్ బాటమ్ పొజిషన్ కనిపిస్తుంది మనకి బయ్యింగ్ సైడ్. ఇంకోటి వచ్చేసి 5 minutesలో మనకి ఈ క్యాండిల్ ఫార్మింగ్ చూసారా, గ్రీన్ కలర్లో విక్కిది కంటిన్యూస్ వెళ్ళాలి. అప్పుడే అనుకున్నా ఈ క్యాండిల్ ఇక్కడ ఫామ్ అయితే ఎస్ఎస్ కంపల్సరీ హిట్ అయిద్దని. అందులో మనకి కింద ఒక లెవెల్ ఉంది మనకి 65%. ఇది కొందరు ఏంటంటే రాకముందే బయింగ్ తీసుకుంటుంటారు 50% దగ్గర. ఇది అంతా నియర్ బై 50% దగ్గర. సో వాళ్ళు ఎస్ఎల్ హిట్ చేయడానికి వస్తుంది అంటుంది మార్కెట్. ఇవి ఇక్కడ ఏమైనా కన్సల్ట్ అయ్యి మేబీ బయింగ్ వచ్చు, లేదా సెల్లింగ్ అని రావచ్చు. సో గాయస్, ఇవాళ మనం లాస్ట్ బుక్ చేసినాం. నో ప్రాబ్లం, రేపు చూసుకుందాం. సీగాస్ రేపు కలుద్దాం. అంతే, ఒక ట్రేడే. మనం ఇప్పుడు బయింగ్ తీసుకున్న సెల్ తీసుకుని ఎస్ఎస్ హిట్ అవ్వడం తప్ప అకౌంట్ గ్రో అవ్వదు మంది. సో 1:2 లెక్క మన టార్గెట్ తీసుకుంటూ వెళ్దామే. మంత్లీ మనకి ఇంత మిగలాలంటే. ఓకే గైస్, రేపు కలుద్దాం.